Hello Andy, I am Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I am specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈరోజు మనం వీడియోలో కన్ను బయటికి వచ్చేస్తూ ఉంటే అది ఎందుకు వస్తుంది, సాధారణంగా దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందామండి. సో కొంతమందికి ఏంటంటే కన్ను అనేది బయటికి ప్రొట్రూడ్ అయిపోతూ ఉంటుంది. అది రెండు రకాలు ఉంటుంది. అది సెంట్రల్ గా అలా ప్రొట్రూడ్ అవుతుందా, లేదా ఒక పక్కకి అలా బయటకు వస్తుందా, దీన్ని బట్టి మనం అసలు దేని వల్ల వస్తుందో మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఎలా అంటే నార్మల్గా ఇలా బయటికి వస్తుంది అంటే వెనకాల నుంచి ఏదో ఒక ప్రెషర్ ఉండి మన ఐబాల్ని ముందుకు పుష్ చేయడం వల్ల దీన్ని మనం చూస్తూ ఉంటాం. ఇందులో ట్యూమర్స్ అంటే అది క్యాన్సర్ అవ్వచ్చు, క్యాన్సర్ కాకపోయి ఉండొచ్చు. సో ఎలాంటి రకమైన గడ్డైనా కూడా మన ఐబాల్ని ముందుకు ప్రొట్రూడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం స్కాన్ చేసి అసలు ఆ గడ్డ అనేది ఎక్కడ ఉంది అంటే ఏ భాగంలో ఉందో మనం ముందు నిర్ధారణ చేసుకోవాలి. ఆ లొకేషన్ ని మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత అది సర్జరీ చేసి దీన్ని సేఫ్ గా మనం బయటికి తీసుకోవచ్చు. సో ఈ గడ్డలు అనేవి ఎన్నో కారణాల చేత మనకి ఏర్పడచ్చండి. కొన్ని ఏంటంటే మన కంట్లో ఉండే మజిల్స్ కండరాల నుంచి రావచ్చు, కొన్ని కంటి చుట్టూ ఉండే నరాల నుంచి రావచ్చు, కొన్ని మన కంట్లో ఉండే కొవ్వు నుంచి రావచ్చు. సో ఇలా వాపు దేని వల్ల వచ్చినప్పటికీ మన ఐబాల్ ని పుష్ చేయడం వల్ల మనం ఆ కండిషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో అసలు దీనికి ఏ లెవెల్లో ఇది ఉంది, ఎక్కడ ఉందో దీన్ని మనం ఒక స్కాన్ ద్వారా మనం డయాగ్నోస్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం చూసుకోవాలి. సో ఇవి కొన్ని ఏంటంటే బ్లడ్ వెసల్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా ఉంటాయండి. సో ఇలాంటి వాటికి కొన్ని ఇంజెక్షన్స్తో మనం ఓపెన్ చేయకుండా మనం ట్రీట్ చేసుకోవచ్చు. కొన్ని ప్రాపర్గా గడ్డలైతే కనుక అవి సాధారణంగా ఆపరేషన్ చేసి మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి చాలా వరకు ఎలాంటి స్కార్ లేకుండా మనం కొన్ని స్పెసిఫిక్ ఇన్సిషన్స్ ద్వారా మనం కట్ చేసి లోపలికి అప్రోచ్ అయ్యి చాలా సేఫ్గా ఇలాంటి గడ్డల్ని మనం బయటకు తీసేసేయచ్చు. కొన్ని మన కంటి నరం చుట్టూ ఉండే లీజన్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని మాత్రం మనం ఆపరేట్ చేయగలిగినప్పటికీ అవి టచ్ చేయడం వల్ల చూపుపోయే ప్రమాదం ఉంటుంది. సో అలాంటి వాటికి రేడియేషన్ ఇచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇలా ఎవరికన్నా ఐ బల్జ్ అవుతుంది అనుకుంటే ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం మంచిది.